इजाजत है शेख, शुरू करें। बिस्मिल्लाह बिस्मिल्लाह, आप ही का इंतजार था। बिस्मिल्लाह। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू, नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बअद। क़ाल अल्लाहु तबारक व तआला व इज़ क़ाल मूसा लिक़ौमिही इन्नल्लाह यअमुरुकुम अन तज़बहू बक़रह क़ालू 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 अतत्तख़िज़ुना हुज़वा क़ाल अऊज़ु बिल्लाहि अन अकून मिनल जाहिलीन रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी యఫ్కహు కౌలి రబ్బి జిద్ని ఇల్మా. సకల స్తోత్రాలు సర్వలోకాలకు ప్రభువు, పోషకుడు, పాలకుడు, అద్వితీయుడు, సంరక్షకుడు అయినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్కు శోభిస్తాయి. శాంతి మరియు శుభాలు కురిపించుగాక ప్రతి ఒక్క ప్రవక్త మీద, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద. సోదర సోదరిమణులారా, అల్హమ్దులిల్లా ఈరోజు మొదటి క్లాస్ ఉన్నది. అల్హమ్దులిల్లా దువాల విషయంలో ఒక దువా ఈరోజు ఇచ్చుకోవడం జరిగింది. అది ఆ ఆ దువా అజ్ఞానం విషయంలో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క శరణు కోరడం. చూడండి, మొట్టమొదటిగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. మూసా అలైహిస్సలాతు వస్సలాం ఈ దువా చేశారు, అఊజు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. ఎవరైనా దాని యొక్క అర్థం చదవండి. క్లాస్ కదా, క్లాస్ లో ఇన్షాల్లా కొద్దిగా మాట్లాడుకోవడం కూడా ఉంటుంది. ఎవరు చదువుతారో ఒకసారి చదవండి. చేయి ఎత్తండి, వారి మైక్ ఆన్ చేయడం జరుగుతుంది. अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम वरहमतुल्लाह. అఊజు చదవండి. బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. మొలన అది కొద్దిగా జూమ్ అవుట్ చేయండి మొలన. ఇంకా చేయాలా? కొద్దిగా చేయండి. అర్థం: నేను ఎలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను. ఖురాన్ 2వ సూర 67వ వాక్యం. జజాకుముల్లాహు ఖైరన్ వసల్ జజా. చూడండి, ఈ యొక్క వాక్యం, నేను డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చాను ఎందుకంటే 20 నిమిషాలే ఉన్నాయి, అనేక విషయాలు తెలియజేయాలి, అందుకోసము. మొట్టమొదటిగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తో మూసా అలైహిస్సలాతు వస్సలాం దుఆ చేస్తున్నారు, అఊజు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. అఊజు దాని అర్థం ఏమిటంటే నేను శరణు కోరుతున్నాను. ఎవరి శరణు? బిల్లాహ్, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క శరణు కోరుతున్నాను. చూడండి, ఇది అతి ఉత్తమమైన విషయం. ఇది దీనికి అరబిక్ లో ఇస్తిఆజా అంటారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క శరణు కోరడము ఇస్తిఆజా అంటారు. ఇదే విషయము ఖురాన్ పారాయణము ముందు చదవడం ఉంటుంది. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చదువుతుంటారు కదా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, షైతాన్ కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను. ఇదే విషయాలు అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ గ్రంథంలో అనేక చోట తెలియజేశారు. ఉదాహరణగా 114 అధ్యాయం 1వ వాక్యము సూరే నాస్ లో అల్లాహ్ తబారక తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, కుల్, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీరు ఈ విధంగా చెప్పండి, తెలియజేయండి, మీరు చదవండి. ఏంటి? అఊజు బిరబ్బిన్ నాస్, కుల్ అఊజు బిరబ్బిన్ నాస్, నేను మానవుల ప్రభువు అయినటువంటి అల్లాహ్ యొక్క శరణు కోరుతున్నాను. ఇదే విషయం అల్లాహ్ తబారక తఆలా 113వ అధ్యాయము 1వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, కుల్ అఊజు బిరబ్బిల్ ఫలక్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు తెలియజేయండి, మీరు చెప్పండి, నేను ప్రాతకాలపు ప్రభువు అయినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క శరణు కోరుతున్నాను. సుబ్హానల్లాహ్. ఇదే విషయం మరియం అలైహిస్సలాం కూడా అల్లాహ్ తబారక తఆలాతో శరణు కోరుతున్నారు. ఖురాన్ గ్రంథంలో
19వ అధ్యాయము 18వ వాక్యంలో ఈ విధంగా ఎప్పుడైతే దైవదూత అయినటువంటి జిబ్రీల్ సలాతు వస్సలాం వచ్చారో అప్పుడు అంటున్నారు, قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا. నేను నీ బారి నుంచి కరుణామయుని అల్లాహ్ శరణు వేడుతున్నాను, నువ్వు ఏ మాత్రం దైవ భీతి గల వాడైనా ఇక్క నుంచి వెళ్ళిపో అని ఆమె చెప్పింది. అనగా మరియం అలైహిస్సలాం తెలియజేశారు. దీని వలన తెలిసింది, ఏదైనా కీడు కలిగే విషయాలు మన దగ్గరలో ఉన్నాయి అన్నట్లయితే వాటి నుండి అల్లాహ్ యొక్క శరణు కోరాలి. ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఎటువంటి కీడు కలిగించే వస్తువులు, విషయాలు, వీటి నుండి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క శరణు కోరాలి. ఉదాహరణకు శైతాన్, దీని వలన కీడు దొరుకుతుంది. అదే విధంగా అజ్ఞానులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, వీళ్ళ విషయంలో కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క శరణు కోరాలి. ఇక్కడ విషయం ఏమిటంటే, అఊదు బిల్లహి అన్ అకూన మినల్ జాహిలీన్, నేను ఎలాంటి మూర్ఖుల్లో ఒక్కడి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు కోరుతున్నాను, నేను ఎలాంటి అజ్ఞానుల్లో ఒక్కడిని కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు కోరుతున్నాను. ఈ దువా ఎవరు చేశారు? ఇప్పుడే మౌలానా నసీరుద్దీన్ జమయి గారు తెలియజేశారు. ఇది ఒక సంఘటన, సూర బఖరాలో ఉన్న సంఘటన, ఆవు యొక్క సంఘటన గురించి. దీంట్లోనే ఈ విషయం ఉన్నది. ఈ దువా, ఈ తఅవ్వుజ్ మూసా అలైహిస్సలాతు వస్సలాం చేశారు. మూసా అలైహిస్సలాతు వస్సలాం ఈ తఅవ్వుజ్ చేస్తున్నారు. 2వ అధ్యాయము 67వ వాక్యంలో, وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ, మీరు ఇక్కడ చూడవచ్చు, وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ, మరియు మూసా తన జాతి వారితో ఇలా అన్నారు. ఏమని? అల్లాహ్ మిమ్మల్ని ఒక ఆవును జిబాహ్ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాడు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆజ్ఞాపిస్తున్నాడు కదా. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇక్కడ ఉంది చూడండి. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? ఇన్నల్లాహ యఅమురుకుం, నిశ్చయంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మిమ్మల్ని ఆజ్ఞాపించాడు, అన్ తద్బహు బకరా, మీరు ఒక ఆవును జిబా చేయండి, అలా చేయండి. కాలు అతత్తఖిదునా హుజువా, ఏమిటి? ఇది విన్న తర్వాత వాళ్ళు అంటున్నారు, ఏమిటి? మాతో వేళాకోళం చేస్తున్నావా? చూడండి, ఇదే అజ్ఞానం అవుతుంది, ఇదే మూర్ఖత్వం అవుతుంది. మూసా అలైహిస్సలాం ఒక ప్రవక్త, ఈయన అంటున్నారు అల్లాహ్ తబారక వ తఆలా ఆజ్ఞాపించాడు మీరు ఒక ఆవును జబా చేయండి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అల్లాహ్ రక్షించుగాక, వీళ్ళు వేళాకోళం చేస్తున్నావా ఏంటి అని అన్నారు. అప్పుడు అని వారి ప్రశ్నించారు. దానికి అతను అనగా మూసా అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, నేను ఎలాంటి మూర్ఖుల్లో ఒకణ్ణి కాకుండా ఉండేందుకు అల్లాహ్ శరణు వేడుతున్నాను అని జవాబిచ్చారు. ఈయన జవాబు ఇస్తున్నారు కూడా, ఇదే ఒక దువా కూడా అవుతుంది, అఊదు బిల్లహి అన్ అకూన మినల్ జాహిలీన్ అని. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, అజ్ఞానుడు ఎవడు, మూర్ఖుడు ఎవడు, ఈ ప్రశ్న వస్తుంది. దానికి సమాధానము, ఎవరి దగ్గరనైతే జ్ఞానం ఉండదో వాళ్ళు అజ్ఞానులు అవుతారు. మరియు మూర్ఖులు ఎవరంటే అజ్ఞానంగా మాట్లాడటము, నిజం వచ్చిన తర్వాత, సత్యం వచ్చిన తర్వాత స్వీకరించకుండా దీన్ని తిరస్కరించడము, దాని ఆపోజిట్ రావడము, ఇది కూడా అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు చూడండి, మీరు ఇది చదివి ఉన్నారు, అనేక సార్లు మీరు ఇది విని ఉన్నారు, చదివి ఉన్నారు. వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, قالوا ادع لنا ربك يبين لنا ما هي قال إنه يقول إنها بقرة لا فارغ ولا بكر عوان بين ذلك فافعلوا ما تؤمرون. వీళ్ళు ఏమంటున్నారు? అప్పుడు వారు, అయితే అది ఎటువంటిది అయి ఉండాలో మాకు
వివరించవలసిందిగా నీ ప్రభువును అర్థించు అని అంటున్నారు. అనగా ఎలాంటి ఆవు ఉండాలి? అసలు విషయం ఏమిటంటే వీళ్ళ మూర్ఖత్వం చూడండి. ఒక ఆవును అల్లా దారిలో హలాల్ చేయండి, జబా చేయండి అని మాట వచ్చినప్పుడు వీళ్ళు వెంటనే ఈ పని చేయాలి. చేయకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఎలాంటి ఉండాలి అని చెప్పారు. ఇదే మూర్ఖత్వం అవుతుంది. దానికి మూసా అలైహిస్సలాతు వస్సలాం సమాధానం ఇచ్చారు. అది మరి ముసలిదై ఉండకూడదు, మరి లేగదూడగా కూడా ఉండరాదు. పైగా అది మధ్య వయస్సులో ఉన్న ఆవు అయి ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అల్లాహ్ అక్బర్. సరేనా? ఈ ఆజ్ఞాపించబడిన విధంగా చెయ్యండి అని చెప్పాడు మూసా అలైహిస్సలాతు వస్సలాం. ఈ విధంగా అంటున్నారు, ఏదైతే ఆజ్ఞాపించడం జరిగిందో దానికి పాటించండి అని. అయినా కూడా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ అజ్ఞానము కదా, వీళ్ళ అజ్ఞానము వీళ్ళు మరొకసారి ప్రశ్నిస్తున్నారు. 2వ అధ్యాయము 69వ వాక్యంలో قالوا ادع لنا ربك يبين لنا ما لونها قال إنه يقول إنها بقرة صفراء فاقع لونها تسر الناظرين. సూరా బక్రా 69వ వాక్యంలో అది ఏ రంగుదై ఉండాలో మాకు వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. చూడండి, ఏ రంగులో ఉండాలి అని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు మూసా అలైహిస్సలాతు వస్సలాం అఊదు బిల్లహి అన్ అకూన మినల్ జాహిలీన్ అని జవాబిచ్చారు. అల్లాహ్తో దువా చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మూర్ఖత్వం కలిగి ఉన్న ప్రశ్నలు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకోసము ఎక్కువగా ప్రశ్నించడము, పనికిరాని ప్రశ్నలు ప్రశ్నించడము కూడా మూర్ఖత్వమే అవుతుంది. ఏ విధంగానైతే ఇస్లాంలో ఆజ్ఞాపించడం జరిగిందో అదే విధంగా ఆచరించడము, ఇదే ఒక జ్ఞానవంతుడు చేసే పని, ఇదే వివేకం కూడా అవుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఏ రంగులో ఉన్నది అని ప్రశ్నించిన తర్వాత మళ్ళీ అడిగారు, అది పసుపు వర్ణం గలదై నిగనిగలాడుతూ చూసే వారికి ఆకర్షణీయంగా కనిపించేలా ఉండాలన్నది అల్లాహ్ ఆజ్ఞ అని మూసా అలైహిస్సలాతు వస్సలాం సమాధానం ఇచ్చారు. ఇక్కడ కూడా వీళ్ళు ఆగలేదు. ఆయన కూడా మరొకసారి ప్రశ్నిస్తున్నారు. قالوا ادع لنا ربك يبين لنا ما هي إن البقرة تشابه علينا وإنا إن شاء الله لمهتدون. అప్పుడు వారు అది ఎలాంటిదై ఉండాలో మాకు ఇంకా బాగా వివరించమని నీ ప్రభువును ప్రార్థించు. ఓ మూసా అలైహిస్సలాతు వస్సలాం, ఇంకా క్లారిటీ మనకి కావాలి, అందుకోసం అల్లాహ్తో దువా చేయండి అని చెప్పారు. మాకు ఆవు సంగతి ఇంకా ప్రస్ఫుటం కాలేదు. అల్లాహ్ గనక తెలిస్తే మేము మార్గదర్శకత్వం పొందుతాము అని అన్నారు. ఈ మాట తర్వాత వాళ్ళకి క్లారిటీగా ఏ ఆవు కావాలో అల్లాహ్ తబారక్ ఇంకా క్లారిటీగా తెలియజేశాడు. ఎవరైనా చదవండి 2వ అధ్యాయము 71వ వాక్యము. దానికి అతను అనగా మూసా అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఆ ఆవు పని చేసేది, దుక్కి దున్నేది, సేద్యపు పనిలో ఉపయోగపడేది అయి ఉండకూడదు. ఇంకా అది ఆరోగ్యవంతమైనదై ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి అన్నది అల్లాహ్ ఆజ్ఞ. ఇది క్లారిటీగా చెప్పిన తర్వాత వాళ్ళు తెచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట వచ్చింది, ప్రజలలో కూడా సత్యం విషయాలు బోధించడానికి ప్రయత్నిస్తాము. ఇది చేయకూడదు, ఇస్లాంలో లేదు, ఇది చెయ్యాలి, ఇస్లాంలో ఉన్నది, ఇది ఆచరించాలి, ఇది ఆచరించకూడదు, ఇది షిర్క్ అవుతుంది, ఇది బిదత్ అవుతుంది
అయినా కూడా ఇంత క్లారిటీగా చెప్పినా కూడా ముందు ఉన్న వాళ్ళు, మనతో మాట్లాడుతున్న వాళ్ళు వాదనలపై వాదనలు చేస్తూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, చెడు విషయాలు భూతమాటలు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనము చేసే దువా ఇది, అఊదు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్, అఊదు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. ఈ యొక్క దువా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఈ యొక్క దువా ప్రతి ఒక్కరూ క్లారిటీగా నేర్చుకోవాలి. చూడండి, అజ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు మరియు మూర్ఖులు ఉన్నారు. వాళ్ళతో వాదన కూడా చేయకూడదు, వాళ్ళతో డిబేట్లు కూడా చేయకూడదు. అలాంటి వాళ్ళతో అల్లా యొక్క శరణు కోరాలి. ఎందుకంటే అల్లా తబారకు తాలా ప్రవక్త, మనమందరి ప్రవక్త, అంతిమ దేవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఆజ్ఞాపిస్తూ ఈ విధంగా అంటున్నాడు, ఖుదిల్ అఫ్వ వఅ్ముర్ బిల్ ఉర్ఫి వఅరిద్ అనిల్ జాహిలీన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మన్నింపుల వైఖరిని అవలంబించండి, మంచిని ప్రబోధిస్తూ ఉండండి, మూర్ఖులను పట్టించుకోకు అని అల్లాహ్ తఆలా అంటున్నాడు. మూర్ఖులను, అజ్ఞానులను అస్సలు పట్టించుకోకూడదు. మన విషయం ఏంటి? నిజం తెలియజేయడము. అది తెలియజేశారు, విశ్వసిస్తే స్వీకరిస్తే మంచిది, స్వీకరించకపోతే మనము వాళ్ళ వెనక పడకూడదు, వాళ్ళ మాటలను కూడా పట్టించుకోకుండా మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అందుకోసం వాళ్ళని పట్టించుకోకూడదంటే ఏం చేయాలి? అది మొట్టమొదటి దువా. ఈ రోజు యొక్క మొట్టమొదటి దువా, అఊదు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. చూడండి, ఇది ప్రవక్త సల్లల్లాహు గారిని ఆజ్ఞాపించడం జరిగింది కదా. మరియు రహ్మాన్ యొక్క దాసులు, కారుణ్యమైనటువంటి అల్లాహ్ యొక్క దాసులైనటువంటి మోమిన్ విశ్వాసులు కూడా ఇదే పని చేసేవారు. అల్లాహ్ తబారకు తాలా ఖురాన్ గ్రంథంలో 25వ అధ్యాయము 63వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వఇబాదుర్ రహ్మానిల్ లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా వఇదా ఖాతబహుముల్ జాహిలూన ఖాలూ సలామా. కారుణం ఎవరైనా చదవండి కొద్దిగా. కరుణామయుని కరుణామయుని దాసులు ఎవరంటే వారు నేలపై వినమ్రులై నడుస్తారు, మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు మీకు సలాం అంటూ సాగిపోతారు. మూర్ఖులు ఎప్పుడైతే వాళ్లతో మాట్లాడుతూ ఉంటారో అన్న, ఇవి జనరల్ మాటలు కాదండి, వాదనల మీద, గొడవల మీద వస్తారు. ఖురాన్ మరియు హదీస్ విషయాలలో అగేన్స్ట్ గా, ఆపోజిట్ గా వస్తుంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అస్సలాం అని చెప్పి వెళ్ళిపోతారు. వైదా ఖాతబహుముల్ జాహిలూన, అజ్ఞానులు, మూర్ఖులు ఎప్పుడైతే వాదనకు గురి అవుతారో, వాదన చేయడానికి వస్తారో, మాట్లాడినప్పుడు వీళ్ళు మీకు సలాం, మీపై అల్లా తరపు నుండి శాంతి కురిపించుగాక అని దువా చేసి వెళ్ళిపోతారు అని అల్లా తబారకు తాలా ఈ వాక్యంలో తెలియజేశారు. 5వ అధ్యాయము 69వ వాక్యము. అసలు చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే ఇవి ఉన్నాయి కదా, అఊదు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. ఎవరైతే సత్యాన్ని స్వీకరించారో మరియు సత్యాన్ని బోధిస్తూ ఉంటారో వీళ్ళు ఇది ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఎందుకంటే మన ఈ కాలంలో మూర్ఖులతో ఎంత ఎక్కువగా డిస్టర్బ్ అవుతామో, అది శైతాన్ తర్వాత మూర్ఖులు ఉన్నారు, ఈ మూర్ఖులు అజ్ఞానుల తర్వాత వేరే వాళ్ళు కూడా ఉండవచ్చు. అందుకోసము ఈ రోజు యొక్క దువా కొద్దిగా తెలియజేయడానికి ప్రయత్నించాను నేను. తెలుగు అటు ఇటు అయిపోయింది, క్షమించండి. చెప్పిన విషయాలు నేర్చుకోండి. ఇన్షాల్లా ఈ యొక్క PDF నేను ఇన్షాల్లా పంపించడానికి కూడా ప్రయత్నిస్తాను. అల్లాహ్తో దువా ఏమనగా అల్లాహ్ ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మౌలానా నసీరుద్దీన్ జామయి గారు మరియు ఈయన టీం వాళ్ళు ఎవరైతే ఇది ఏర్పాటు చేశారో వాళ్ళందరినీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వీళ్ళందరి పుణ్యపనులను స్వీకరించుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. జజాకల్లాహ్ ఖైర్ షేక్. అల్హమ్దులిల్లాహ్. సోదరులారా, సోదరిమణులారా, మీరు ఈరోజు ప్రత్యేకమైనటువంటి దువా గురించి విని ఉన్నారు. మరి మన ముందుకు ఇన్షాల్లా మరి కొద్దిసేపట్లో రఫీక్ ఉమ్రీ హఫీజుల్లా గారు రానున్నారు.
షేక్ మీరు గ్రూప్లో ఉన్నట్లయితే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయగలరు. రఫీక్ ఉమ్రీ హఫీజుల్లా గారు దయచేసి ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి. దయచేసి హోస్ట్ ఖతీజా గారు ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి రఫీక్ ఉమ్రీ హఫీజుల్లా గారిని. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లా. సోదరులారా సోదరిమణులారా, అల్లా యొక్క కారుణ్యంతో ఈరోజు మీరు ప్రసంగాలను విని ఉన్నారు. అల్హమ్దులిల్లా. మరి ఏదైతే మీకు ఇందులో వచ్చినటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలన్నింటినీ కూడా మన షేక్ నసీరుద్దీన్ జామీ హఫీజుల్లా గారు ఆయన యొక్క సమయం ఎంతో విలువైనటువంటిది. ఆయనకు సమయం అనేది అతి తక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఏ రోజైనా ఆయనకు ఎక్కువ సమయం దొరికినప్పుడు ఆయన మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ క్లాస్లో మీ ప్రశ్నలకు సమాధానం దొరకని పక్షంలో, ఆయన సమయం కేటాయించినటువంటి పక్షంలో మీరు మీ ప్రశ్నలను ఈ యొక్క నెంబర్లు ఏవైతే ఇచ్చారో వాటికి పంపించవచ్చు. ఇన్షాల్లా షేక్ గారి దగ్గర నుంచి ఆ ప్రశ్నకు సమాధానం అనేది మీకు అందుతూ ఉంది. మీరెవరు కూడా మీ ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదని మీరు నిరాశకు గురి కాకండి. ఇన్షాల్లా మున్ముందు క్లాసుల్లో మీకు ఈ రోజు జరిగేటటువంటి క్లాసుల్లో వచ్చేటటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం అనేది దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను ఇన్షాల్లా. దయచేసి కొద్ది నిమిషాలు వేచి ఉండండి. షేక్ గారు కొద్ది నిమిషాల్లో వచ్చేస్తారు ఇన్షాల్లా. ఇప్పుడు జరిగినటువంటి దువాలు సంబంధించినటువంటి దానిలో ఏదైనా సందేహం మీకు ఉందండి? ఎవరికైనా ఏదైనా సందేహం ఉన్నదా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. షేక్ హారూన్ బుర్హాన్ జామీ హఫీజుల్లా. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. షేక్ పర్సనల్లో అడగటం జరిగింది. ఒక్కసారి ఆ దువాని మరొక్కసారి మీరు చెప్పినట్లయితే ఇన్షాల్లా దాన్ని వాళ్ళు వింటారని చెప్పి తెలియజేయడం జరిగింది. సరే ఇన్షాల్లా చదివిస్తాను, నేర్చుకోండి. అఊజు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. 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 ఎవరైనా రాసుకోవాలంటే కూడా రాసుకోండి. అఊజు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. అఊజు బిల్లాహి అన్ అకూన మినల్ జాహిలీన్. మాషాల్లా, బారకల్లాహు ఫీకుం. ఈ దువా అందరూ నేర్చుకుంటారు, చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఫజజాకుముల్లాహు ఖైరన్ వ అహ్సనల్
జజా. السلام عليكم ورحمة الله وبركاته. జోహర్ నమాజ్ వారం సార్ చూసుకోవడానికి వెళ్ళాను నేను. మన షేఖ్ రఫీక్ జామీ రఫీక్ ఉమరీ గారు రాలేదా? రాలేదు షేక్. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. మిత్రులారా ఒక్కసారి లైన్లోనే ఉండండి. బారకల్లాహు ఫీకుం. రఫీక్ ఉమరీ హఫీజుల్లా గారు, దయచేసి అది మీరే అయి ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయగలరు. అబ్దుల్ రఫీక్. జజాకల్లా ఖైర్. వచ్చేసారండి షేక్ గారు. అల్లాహు ఆ, అక్బర్. ఓకే, ఇప్పుడే వారిని కో-హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇన్షాల్లా. మరి నేను ఆలస్యం అయ్యో, చేయకుండా అల్హమ్దులిల్లాహ్ జనాబ్ చేసేసారు. అబ్దుల్ రఫీక్ ఉమరీ హఫీజుల్లా గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన తన యొక్క సందేశాన్ని ఈరోజు మన ముందు ఉంచవలసిందిగా. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قال الله عز وجل في كلامه المجيد: شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان فمن شهد منكم الشهر فليصم. సమస్త ప్రశంసలు, పొగడ్తలు, కీర్తనలు, ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే అంకితము. ఆయనే సర్వలోకాలను సృష్టించాడు. మానవులకి సన్మార్గం చూపించడానికి దైవ ప్రవక్తలను ఈ భూలోకంలో ప్రభవింపజేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి శుభాలు ప్రతి ప్రవక్తపై కురియుగాక. మరి ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యాలు వర్షించుగాక. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప అనుగ్రహము, అల్హమ్దులిల్లాహ్ గొప్ప కారుణ్యము, ఆయన దయానుగ్రహాలు మనపై ఉన్నందువలన ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నాము. ఇక్కడ జోహర్ నమాజ్ సమయం అయినందువలన నేను నమాజ్కి వెళ్ళాను. నమాజ్కు వెళ్ళి వచ్చేసరికి కాస్త సమయం అయింది. మీరందరూ క్షమించగలరు. బహరాల్ అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యము, ఆయన యొక్క దయానుగ్రహాలతో ఈరోజు మనము ఈ క్లాస్లో పాల్గొన్నాము. నాకు ఏదైతే అంశం ఇవ్వబడిందో ఆ అంశము ఏమిటి అంటే రంజాను మాసపు ఘనతలు. అల్హమ్దులిల్లాహ్, మనము రంజాను మాసానికి చేరువలో ఉన్నాము. ఈ రంజాను మాసము యొక్క ఘనతలు, ఇందులోని ఔన్నత్యాలు, ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులకి, తన ప్రియ దాసులకి ఇచ్చే శుభాలు, కారుణ్యాలు ఏమిటి అనేది మనం ఇన్షాల్లా తెలుసుకుందాము. పండితుల్లో ఒక ప్రముఖ ఇస్లామియా విద్వాంసులు మనందరము ఆయన గురించి విని ఉన్నాము అనేక అంశాలలో, అనేక సందర్భాలలో. అల్లామా ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి వారు ఒక సందర్భంలో ఈ విధంగా తెలియజేశారు. ఆయన ఏమంటున్నారంటే, రమజాను నెలలో
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శము మనకు పరిపూర్ణ మార్గదర్శకము. రంజాను మాసము తారసిల్లినప్పుడు ప్రజలు పలు రకాల ఆరాధనల్లో నిమగ్నమైపోవటము ఆ ఆదర్శంలో అంతర్భాగము. మిత్రులారా, సోదరులారా, సోదరీమణులారా, మన ఇంటికి ఎప్పుడైనా ఒక గొప్ప అతిథి వస్తున్నాడు అని కబురు పంపించినప్పుడు మన ఇంటి సందడి ఎలా ఉంటుంది కాస్త మీరు ఆలోచించండి. ఒక గొప్ప అతిథి మన ఇంటికి విచ్చేస్తున్నప్పుడు మనము వెంటనే మన ఇంటిని పూర్తిగా పరిశుభ్రం చేసుకుంటాము, చక్కగా అలంకరించుకుంటాము. అలాగే పరిమళాలు, సుగంధ ద్రవ్యాలతో పూర్తిగా ఇంటిని అల్హమ్దులిల్లా పరిమళింపజేస్తాము. ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు కూడా అతిథి వస్తున్నాడు అని సంతోషంతో కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. రాబోయే అతిథి ఎంత గొప్ప హోదాలో ఉంటాడో అంతే ఎక్కువగా మనము అతని కోసం వేచి చూస్తూ ఉంటాము, అంతే ఎక్కువగా మనము ప్రిపేర్ అయి ఉంటాం, దానికి సంసిద్ధంగా అయి ఉంటాము. అల్హమ్దులిల్లా రంజాను మాసము అల్హమ్దులిల్లా రాబోతున్నది. రంజాను మాసము అల్లాహ్ తరపు నుంచి మన వద్దకు వస్తున్న ఒక గొప్ప అతిథి. రంజాను మాసము ఎప్పుడైతే మన వద్దకు వస్తుందో అల్హమ్దులిల్లా మనము రంజాను మాసంలో ప్రవేశించడానికి దగ్గరలో ఉన్నాము. అయితే ఈ యొక్క అతిథి యొక్క గొప్ప ఔన్నత్యాలు ఏమిటి, ఈ మాసానికి గల ఘనతలు ఏమిటి, ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి శుభాలను అవతరింపజేస్తున్నాడు, ఎలాంటి కారుణ్యాలు ఇందులో ఉన్నాయి అనే విషయాలు మనము మొదట తెలుసుకున్నట్లయితే రంజాను మాసంలో ఆరాధనలు చేయడంలో కానీ, ఆత్మ పరిశీలన చేసుకోవడంలో కానీ, ఆత్మని పరిశుద్ధపరచుకోవడం కోసము ఇవన్నీ విషయాలు అల్హమ్దులిల్లా మనకి చాలా దోహదపడతాయి. ఇన్షాల్లా మీ ముందు రంజాను మాసపు ఘనతల్లో ఒక్కొక్కటిగా అల్హమ్దులిల్లా మీ ముందు నేను చాలా సంక్షిప్తంగా తెలియజేస్తాను. మనము ఖురాన్ మరియు అహాదీస్లను చదువుకున్నట్లయితే ఉలమాలు, పండితులు రంజాను మాసం యొక్క ఘనతలను, ప్రత్యేకతలను, వీటి యొక్క ఔన్నత్యాల గురించి, మహోన్నతల గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అనేక హదీసులు అల్హమ్దులిల్లా మనకి అహాదీసుల్లో అల్హమ్దులిల్లా లభ్యమవుతాయి. ఈ యొక్క రంజాను మాసానికి గల ఘనతలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి విషయము, మొట్టమొదటి ప్రాధాన్యత, మొట్టమొదటి విశిష్టత, ఘనత, ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో రంజాను మాసం గురించి చాలా చోట్ల రంజాన్ యొక్క ఉపవాసాల గురించి అల్హమ్దులిల్లా మనకు తెలియజేయడం జరిగింది. ఇంతకు ముందు మీ ముందు నేను ఒక ఆయత్ పఠించాను. ఈ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుముష్ షహర ఫల్యసుమ్. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క రంజాను యొక్క ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపవాసాలను ప్రతి దాసుడిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధిగా చేయడం జరిగింది, ప్రతి ఒక్కరిపై తప్పనిసరిగా చేయడం జరిగింది. అంతేకాకుండా మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క రంజాన్ యొక్క ఉపవాసాలను పాటించడం ఏదైతే ఉందో ఇది అర్కానుల్ ఇస్లాం, అంటే ఇస్లాం యొక్క మూల స్తంభాలలో ఒక ముఖ్యమైన స్తంభంగా పేర్కొనడం జరిగింది. మనం హదీస్ని చూసుకున్నట్లయితే, పరిశీలించుకున్నట్లయితే బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్, మహాప్రవక్త అన్నారు ఇస్లాం యొక్క కట్టడము 5 మూల స్తంభాలపై నిర్మితమై ఉంది. ఇస్లాం యొక్క పునాది 5 విషయాలపై ఆధారపడి ఉంది. అవి ఏమిటి? అల్హమ్దులిల్లా, ఒకటి కలిమా సాక్ష్యం పలకడము, రెండవది నమాజును ఆచరించడము, 5 వేళల నమాజులు ఆచరించడము, మూడవది జకాతు ఇవ్వడము, నాలుగవది రంజానులో ఉపవాసాలు పాటించడము, ఇక 5వ విషయం హజ్ చేయడము. అయితే ఈ యొక్క రంజాను మాసం ఏదైతే ఉందో, రంజాన్ యొక్క మాసపు ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో వీటిని అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై ఫర్జ్ చేశాడు, తప్పనిసరి చేయడం జరిగింది. దీనిని అర్కానుల్ ఇస్లాంలో ఒక ప్రత్యేకమైన మూల స్తంభంగా మనకు తెలియజేయడం జరిగింది. ఇక రంజాను మాసానికి గల ఘనతల్లో
ఒక ముఖ్యమైన ఘనత గురించి మనం చూసుకున్నట్లయితే మనకి హదీసులో మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీసు అలా దీన్ని ఇమాం ముస్లిం రహ్మతుల్లాహి అలైహి వారు ఈ విధంగా ఉల్లేఖించడం జరిగింది. హదీస్ ఈ విధంగా ఉంది: అస్సలాతుల్ ఖమ్సు వల్ జుమ్అతు ఇలల్ జుమ్అ వ రమజాన్ ఇలా రమజాన్ ముకఫిరాతు మా బైనహున్. ఈ హదీసులో రంజాను మాసానికి గల ఘనత, దీనికి గల ప్రత్యేకతను గురించి అల్హమ్దులిల్లా తెలియచేస్తూ మహాప్రవక్త ఏమన్నారు అంటే, 5 పూటల నమాజులు, జుమా నుండి జుమా, అలాగే రమజాను నుండి రమజాను వరకు, వీటి మధ్య మనిషి ఏవైతే తప్పిదాలు చేసి ఉంటాడో ఇవి ఆ యొక్క వీటి మధ్య జరిగిన తప్పిదాలను ఏం చేస్తాయి? ముకఫిరాతు మా బైనహున్. వీటి మధ్య జరిగిన పాపాలని, ఏవైతే తప్పిదాలు పొరపాట్లు ఉంటాయో ఇవి వాటిని తుడిచివేస్తాయి. ఏ పక్షంలో తుడిచివేస్తాయి అంటే ఒక చిన్న కండిషన్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే దాసుడు ఘోరమైన పాపాల నుండి తనను తాను కాపాడుకుంటాడో అప్పుడు ఈ రమజాను మాసం, అంటే ఒక వ్యక్తి గత రమజాను అల్హమ్దుల్లా ఆచరించాడు, ఇప్పుడు మళ్ళీ రమజాను వస్తుంది, రమజాను పొందాడు, ఆ రంజాను నుండి ఈ రంజాను వరకు మధ్యలో ఏవైతే పాపాలు అతను చేయడం జరిగిందో, ఏవైతే తప్పులు అతనితో జరిగాయో, ఏవైతే పొరపాట్లు అతను చేశాడో ఇవన్నీ కూడా ఈ రాబోయే రమజాన్, ఏదైతే రంజాను పొంది ఉన్నాడో ఆ రంజాను వీటిని తుడిచివేయడం జరుగుతుంది. క్షమించి వాటిని మునుపటి పాపాలు ఏవైతే ఉంటాయో, వీటి మధ్య పాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని ప్రక్షాళనం చేయడం జరుగుతుంది. ఇక రమజాను మాసంలో ఏవైతే ఆరాధనలు ఉన్నాయో ప్రత్యేకంగా వాటి గురించి మనం చెప్పుకున్నట్లయితే మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక ప్రామాణిక హదీసుల్లో ఇందులోని ఆరాధనలకు గల అల్హమ్దులిల్లా అనేక ఘనతలని, ప్రాముఖ్యతలను, విశిష్టతను తెలియజేయడం జరిగింది. ఒక హదీసులో మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మన్ సామ రమజాన ఈమానన్ వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఆ తర్వాత మరో హదీసులో ఏమంటున్నారు, మన్ ఖామ రమజాన ఈమానన్ వహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబిహి. ఈ రమజాను మాసంలోని ఆరాధనలకు గల ఘనతల్లో ఈ హదీసులో 2 ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరిగింది. అదేమిటంటే అల్హమ్దులిల్లా రమజాను మాసము అనగానే మనకి గుర్తుకొచ్చేది ఈ రమజాను మాసంలో ఉపవాసాలు ఉండటము, అల్లాహ్ యొక్క ప్రీతి ప్రసన్నతలు పొందడం కోసం మనం ఇందులో ఉపవాసాలు పాటిస్తాము. అయితే ఈ ఉపవాసాలను ఉద్దేశించి మహాప్రవక్త ఏమంటున్నారు, ఎవరైతే, ఏ దాసుడైతే రమజాను మాసాన్ని పొందిన తర్వాత ఈ రమజాను మాసంలోని ఉపవాసాలను అల్లాహ్ పట్ల, అల్లాహ్పై విశ్వాసం ఉంచుకుంటూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాలను తప్పనిసరి చేశాడు అని దాన్ని సత్యంగా భావించి దానిని విశ్వసించి పుణ్యఫలాపేక్షతో, పుణ్యఫలాలను అర్జించే సంకల్పంతో ఎవరైతే ఇందులో ఉపవాసాలను పాటిస్తాడో, ఎవరైతే ఖియాముల్ లైల్ అంటే తరావీహ్ నమాజులు పాటిస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తి యొక్క మునుపటి పాపాలు మన్నించబడతాయి. ఈ 2 హదీసులు అల్హమ్దులిల్లా మనకు తెలియజేసేది ఏమిటి అంటే రమజాను మాసానికి గల ప్రత్యేకతల్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటి అంటే ఇందులో చేసే ఆరాధనల వలన అల్హమ్దులిల్లా మన యొక్క మునుపటి పాపాలు, ఏవైతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయో అవన్నిటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క సత్కార్యాల వలన, సత్కర్మల వలన, ఈ యొక్క దైవ ఆరాధనల వలన అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా వాటిని తుడిచివేయడం జరుగుతుంది, వాటిని ప్రక్షాళన చేయడం జరుగుతుంది. ఇది 2వ ఘనత. ఇక 3వ ఘనత కోసం, 3వ ఘనతను చూసుకున్నట్లయితే రంజాను నెలలో అల్హమ్దులిల్లా ఈ యొక్క రంజాను నెల మనం ఒకవేళ అల్హమ్దులిల్లా సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా రమజాను మాసాన్ని పొంది అందులో ఆరాధన చేసే భాగ్యాన్ని అల్హమ్దులిల్లా మనందరికీ ఇవ్వుగాక. రంజాను నెలలో ఉపవాసాలు పాటించి ప్రతి దాసుడు స్వర్గ ప్రవేశానికి అర్హతను పొందవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి వ్యక్తికి, అంటే ప్రతి దాసుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విశ్వసించిన ప్రతి దాసుడి కోసము స్వర్గ ద్వారాలు ఏవైతే ఉంటాయో ఈ స్వర్గ ద్వారాలన్నింటినీ అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేస్తాడు, మనిషి కోసము సులభతరం చేయడం జరుగుతుంది. అయితే హదీస్ సహీ ముస్లిం హదీస్ ప్రకారంగా హజరత్ జాబిర్ రలియల్లాహు తఆలా అన్హు కథనం ఈ విధంగా ఉంది.
ఒక సందర్భంలో ఒక వ్యక్తి మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి వచ్చి ఈ విధంగా అడుగుతాడు. ఏమంటాడు? ఓ మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నేను అల్లాహ్ని విశ్వసించాను, మిమ్మల్ని కూడా నేను విశ్వసించాను. అయితే నేను 5 వేళల నమాజులు చదువుతాను, రంజానులో ఉపవాసాలు పాటిస్తాను, హలాల్ విషయాలకు పూర్తిగా కట్టుబడి ఉంటాను. ఏవైతే మీరు హరాం విషయాలు తెలియజేశారో, ఏవైతే విషయాలు మీరు నిషేధించారో, అల్లాహ్ తాలా నిషేధించాడో వాటన్నిటి నుండి నేను కాపాడుకుంటాను, దూరంగా ఉంటాను. ఇందులో ఏది జోడించను, ఏది తగ్గించను. అయితే ఇప్పుడు మీరు చెప్పండి నాకు, నేను స్వర్గంలో ప్రవేశిస్తానా లేదా అని ఆయన అడగడం జరుగుతుంది. అప్పుడు మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటారంటే, అవును, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు అని ఆయనతో చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇందులో ఈ వ్యక్తి ఏమని అడుగుతున్నాడు? అల్లాహ్ని విశ్వసించాడు, ప్రవక్తని విశ్వసించాడు, నమాజులు చదువుతున్నాడు, అలాగే ఉపవాసాలు, రంజాన్ యొక్క ఉపవాసాలు పాటించుకుంటూ హలాల్ విషయాలకు కట్టుబడి ఉన్నాడు, నిషేధాలకు దూరంగా ఉన్నాడు. వీటికి ఏ ఒక్కటి జోడించలేదు, ఏ ఒక్కటి తగ్గించలేదు. ఆ తర్వాత అడుగుతున్నాడు, నేను స్వర్గానికి వెళ్తానా, నాకు స్వర్గం యొక్క అర్హత ఉందా, స్వర్గ ప్రవేశానికి అర్హత పొందగలుగుతానా అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు ఖచ్చితంగా మీరు స్వర్గానికి వెళ్ళగలుగుతారని చెప్పడం జరిగింది. అలాగే మరొక హదీసులో మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారంటే, మన్ ఆమన బిల్లాహి వబి రసూలిహి, ఎవరైతే అల్లాహ్ని విశ్వసిస్తాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తాడో, విశ్వసించిన తర్వాత అఖాముస్సలా వసామ రంజాన్, 5 పూటల నమాజులను ఆచరిస్తూ రంజాన్ యొక్క ఉపవాసాలు పాటిస్తూ ఉంటాడో ఖచ్చితంగా, సో అలాంటి వ్యక్తి గురించి మహాప్రవక్త అంటున్నారు, కాన హక్కన్ అలల్లాహ్ ఇన్ అన్ యుద్ఖిలహుల్ జన్న, ఎవరైతే ఈ పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉంటాడో అలాంటి వారికి శుభవార్తని అందిస్తూ మహాప్రవక్త ఏమంటున్నారు, అలాంటి వారి యొక్క హక్కు అల్లాహపై ఏమి ఉంది అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి స్వర్గ ప్రవేశము కల్పించడము అతని యొక్క హక్కు అని చెప్పడం జరిగింది. కనుక మహాశయులారా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఈ యొక్క రమదాను మాసాలు అనేక శుభాలు, అనేక కారుణ్యాలు మనకి అందజేయనున్నాడు. కనుక ఈ సందర్భంలో మనము ఈ యొక్క రంజాను మాసంలోని ప్రతి ఆరాధనని అల్లాహ్ యొక్క ప్రీతి ప్రసన్నతను పొందుతూ ఆచరించినట్లయితే ఇన్షాల్లా చాలా సులభంగా మనము ఇన్షాల్లా స్వర్గ ప్రవేశానికి అర్హతను పొందవచ్చు, స్వర్గంలో మనము ప్రవేశించవచ్చు. ఇది 3వ ఘనత. ఇక 4వ విషయానికి వస్తే, ఈ యొక్క రమజాను మాసం ఏదైతే అల్హమ్దులిల్లాహ్ ఉందో దీనికి గల ఘనతల్లో ఒక ముఖ్యమైన ఘనత ఏమిటి అంటే, ఒక వ్యక్తి రమజాను మాసంలోని ఉపవాసాలు పాటించి ఇందులోని ఆరాధనలను కనుక చేసుకున్నట్లయితే అలాంటి వ్యక్తి షహీద్ అంటే అల్లాహ్ యొక్క మార్గంలో, దైవ మార్గంలో ఎవరైతే అమరగతి పొందుతాడో, అంటే షహీద్ అయి ఎవరైతే అవుతాడో అలాంటి వాడి కంటే కూడా శ్రేష్టమైన స్థానాలను పొందగలుగుతాడు. ఎలాగా? ఒక హదీసు మనం చూసుకున్నట్లయితే, హజరత్ తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు తఆలా అన్హు వారి కథనం ప్రకారంగా ఆయన తెలియజేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఒక సందర్భంలో మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి 2 గ్రామీణ వ్యక్తులు రావడం జరిగింది. పల్లెటూరు వ్యక్తులు 2 వచ్చారు. వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతులపై ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆ 2లో ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనల్లో ఎల్లవేళలా నిమగ్నమైపోయి ఎప్పుడూ కూడా ఆరాధనలు చేస్తూ ఉండేవాడు. అలా ఆరాధనలు చేస్తూ ఒక సంవత్సరంలో ఎప్పుడైతే అల్లాహ్ యొక్క ప్రవక్త జిహాద్ గురించి ప్రకటించారో, ఆ యొక్క జిహాద్ లో పాల్గొని అతను ఆ యొక్క యుద్ధంలో పాల్గొని అక్కడ షహీద్ అయిపోతాడు. ఇక ఆ 2వ వ్యక్తి ఎవరైతే అతనితో పాటు ఇస్లాం స్వీకరించి ఉంటాడో, ఇతను చనిపోయిన తర్వాత, షహీద్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అతను సాధారణ మరణం ఏంటంటే అతనికి వస్తుంది. ఇది ఇలా అయిన తర్వాత హజరత్ తల్హా బిన్ ఉబైదుల్లా అంటున్నారు, నేను ఒకరోజు నాకు ఒక కల పడింది, నేను ఒక కళని చూశాను. ఏం కళ? ఈ 2 వ్యక్తులు ఎవరైతే ఉన్నా అంటే ఆయన ఏమంటున్నారు, నేను కళ చూశాను. ఆ కళ ఏ విధంగా ఉంది అంటే, నేను స్వర్గపు ద్వారం వద్ద నిలబడి ఉన్నాను, ఆ 2 వ్యక్తులు అక్కడికి వచ్చి నిలబడి ఉన్నారు. అప్పుడు స్వర్గంలో నుండి ఒక దైవదూత వచ్చి, ఎవరైతే 2వ వ్యక్తి
షహీద్ కాకుండా రెండవ వ్యక్తి ఎవరైతే సాధారణ మరణం పొంది ఉన్నాడో అతన్ని ఆ యొక్క దైవదూత మొట్టమొదటిగా అతని పేరు పలికి స్వర్గంలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ ఆ దైవదూత వచ్చి ఈ యొక్క మొదటి వ్యక్తి ఎవరైతే షహీద్ అయి ఉంటాడో ఆ షహీద్ అయిన వ్యక్తిని లోపలికి ఆహ్వానించడం జరుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి వచ్చేసి సలహాతో ఏమంటారు అంటే ఆ దైవదూత, ఇంకా నీవు స్వర్గంలోకి వెళ్ళే సమయము రాలేదు, నువ్వు వెనుదిరిగిపో అని ఆయనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఆయన స్వప్నాన్ని కలని చూసి ఉంటారు. ఉదయాన్నే వెళ్ళి తన సహచరులు ఎవరైతే ఉంటారో ఇతర సహబాలు ఎవరైతే ఉంటారో ఆ సహబాలందరికీ ఈ కళను గురించి తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు ఈ అనుచరులందరూ చూసి అంటే ఈ విషయాన్ని విని చాలా ఆశ్చర్యపోతారు అనమాట. ఎందుకు ఇలా అంటే ఒక షహీద్ అనేవారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రీతి కోసము వీరోచితంగా పోరాడి తన ప్రాణాన్ని అర్పిస్తాడు. అలాంటి వ్యక్తి సాధారణ వ్యక్తికి సాధారణ యొక్క వ్యక్తి ఎవరైతే చనిపోయి ఉన్నాడో అతని కంటే కింది స్థాయిలో కింది స్థానంలో ఎలా ఉంటాడు, రెండవ పొజిషన్ లో ఎలా ఉంటాడు, ఎలా అతను వెళ్ళిపోయాడు అని ఈ విషయంగా వాళ్ళు ఆశ్చర్యపడిపోయి ఉంటే ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది, చేరవేయడం జరుగుతుంది. మహాప్రవక్త వారందరినీ పిలిచి చెప్తారు సహాబాలతో, మీకు ఇందులో ఏం ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది అని అడుగుతారు. ప్రవక్త సహాబాలు అంటారు, మరి ఇతను షహీద్ అయ్యాడు కదా, ఇతను ముందు కదా వెళ్ళాలి, ఇతను సాధారణ మరణం పొందినవాడు తర్వాత కదా వెళ్ళాలి అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మహాప్రవక్త వారితో అంటారు, ఇతను చనిపోయిన తర్వాత ఆ రెండో వ్యక్తి 1 సంవత్సరం పాటు జీవించాడా లేదా అని ప్రశ్నిస్తారు. దానికి సహచరులు అంటారు, అవును అతను జీవించాడు, 1 సంవత్సరం పాటు మాతో పాటు బానే జీవించాడు, ఆరాధన చేసుకున్నాడు అని. ఆ తర్వాత మహాప్రవక్త వారితో అంటారు, ఆ సంవత్సరంలో రంజాన్ మాసం అతను పొందలేదా, ఆ రంజాన్ మాసంలో అతను ఆరాధనలు చేయలేదా, సంవత్సరం పాటు ఆరాధనలు చేయలేదా అని అడుగుతారు. ఆ తర్వాత సహాబాలు అంటారు, అవును చేశారు అని. ఆ తర్వాత మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలతో ఏమంటారంటే, ఈ వ్యక్తి ఎవరైతే షహీద్ అయిపోయి ఉన్నాడో అతని మరణాంతరం రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ రంజాను మాసంలో ఏవైతే ఆరాధనలు చేశాడో ఆ సంవత్సరం పాటు ఏదైతే ఆరాధనలు చేశాడో ఆ ఆరాధన రీత్యా షహీదు కంటే మెరుగైన స్థానానికి అర్హతను సాధించాడు అని చెప్తారు. ఆ తర్వాత చివరగా సహచరులందరికీ బోధిస్తూ వారందరికీ ఏంటంటే హితబోధ చేస్తూ అంటారు, ఏమంటారు, ఈ ఇద్దరు ఆ స్వర్గంలో ఇద్దరి యొక్క స్థానం ఎలా ఉందో మీకు తెలుసా అని అడిగి ఏమంటారంటే, ఈ యొక్క మొదటి వ్యక్తి ఎవరైతే సాధారణ మరణం పొందిన వాడు ఉన్నాడో అతనికి మరియు షహీద్కి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది అంటే, మీకు ఈ భూమికి మరియు ఆకాశానికి గల వ్యత్యాసం ఎంత ఉందో ఈ ఇద్దరి తరగతుల మధ్య వ్యత్యాసము అంతే ఉంది అని తెలియజేయడం జరుగుతుంది. ఈ హదీస్ ఇబ్నే మాజా రహిమహుల్లా వారు ఉల్లేఖించడం జరిగింది. సో ఈ యొక్క హదీసు వెలుగులో మనకు తెలిసేది ఏమిటి అంటే, అల్హమ్దులిల్లా రమదాను మాసాన్ని పొంది ఇందులోని ఆరాధనలు చేసి ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రీతిని పొందడానికి, ఆయన ప్రసన్నత పొందడానికి ఏవైతే మనం ఆరాధన చేస్తామో అల్హమ్దులిల్లా ఈ ఆరాధనల వలన మనము షహీద్ కంటే కూడా ఎక్కువ గొప్ప స్థానాన్ని పొందగలుగుతాము అని ఈ హదీస్ అనేది మనకు తెలియజేస్తుంది. ఇక 5వ ఘనత గురించి మనం చూసుకున్నట్లయితే అత్యంత ప్రముఖమైన ప్రాముఖ్యతమైనది ఘనత మనం చూసుకున్నట్లయితే అది ఏమిటి అంటే, అల్హమ్దులిల్లా ఈ రంజాను మాసము ప్రారంభం అవగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి కారుణ్యాలు దయానుగ్రహాలు అల్హమ్దులిల్లా కురియడం మొదలు అవుతాయి. మనం హదీసును చూసుకున్నట్లయితే హదీసులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, ఎప్పుడైతే రంజాను మాసము ప్రారంభం అవుతుందో ప్రారంభం అవ్వగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గపు ద్వారాలను తెరుస్తారు, నరక ద్వారాలు అన్నింటినీ మూసివేస్తారు. స్వర్గపు ద్వారాలు పూర్తిగా తెరవబడతాయి, నరక ద్వారాలు అన్ని మూసివేయబడతాయి. అంతేకాకుండా దాసులను తప్పుదారు పట్టించే శైతానులు ఎవరైతే ఉంటారో ఆ శైతానులందరినీ, అలాగే ఈ యొక్క జిన్నాతులలో మదమెక్కిన జిన్నాతులకు సర్దార్లు ఎవరైతే ఉంటారో వీరందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంఖ్యలతో బంధించేసి వేస్తాడు. ఆ తర్వాత ఈ రంజాన్ మాసంలో అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా తరపు నుండి ఒక దైవదూత ప్రతిరోజు ప్రజలని
మంచి వైపుకు ఆహ్వానిస్తాడు, చెడు నుండి ఆపడం జరుగుతుంది. ప్రతి రోజు, ప్రతి పగలు, ప్రతి రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసులకు నరకం నుండి విముక్తిని ప్రసాదిస్తాడు. మనం హదీసు చూసుకున్నట్లయితే తిర్మిది 682వ హదీసు, ఇబ్నే మాజా 1642వ హదీసు, అల్హమ్దులిల్లా మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ విషయాలు అందులో ఉన్నాయి. హదీస్ మనం చూసుకున్నట్లయితే ఇదా కాన అవ్వలు లైలతిన్ మిన్ షహ్రి రమదాన సుఫిదతి షయాతీన్ వమరదతుల్ జిన్ని వగుల్లిఖతి అబ్వాబున్ నార్ ఫలం యుఫ్తహ్ మిన్హా బాబున్ వఫుత్తిహత్ అబ్వాబుల్ జన్నah ఫలం యుగ్లక్ మిన్హా బాబున్ వయునాది మునాదిన్ కుల్ల లైలతిన్ యా బాగియల్ ఖైర్ అక్బిల్ వయా బాగియష్ షర్ అక్సిర్ వలిల్లాహి ఉతకా మినన్ నార్ వదాలిక కుల్లు లైలతిన్. ఇది ఈ యొక్క హదీసు. ఈ హదీసు యొక్క సారాంశాన్ని నేను మీకు తెలియజేయడం జరిగింది. అల్హమ్దులిల్లా ఈ హదీసు వెలుగులో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాసుడికి చాలా సులభతరంగా ఏంటంటే మార్గాన్ని సులభతరం చేయడం జరుగుతుంది. స్వర్గానికి ప్రవేశించే మార్గాలన్నింటినీ ఏంటంటే సులభతరం చేయడం జరిగింది. అల్లాహ్ తాలా ఆ యొక్క స్వర్గ ద్వారాలను తెరుస్తాడు. నరకం నుండి అల్హమ్దులిల్లా మనని మన్నించడానికి నరక ద్వారాలు మూసివేయబడతాయి. మనని తప్పుదారి పట్టించే శైతాన్లని అలాగే జిన్నాతుల్ని అన్నింటినీ అల్హమ్దులిల్లా బంధించడం జరుగుతుంది. అలాగే ప్రతి రోజు అల్హమ్దులిల్లా ఒక దైవదూత అల్లాహ్ తరపు నుంచి మనని మంచి చేయమని బోధిస్తూ ఉంటాడు, మంచి వైపు ఆహ్వానిస్తూ ఉంటాడు, చెడు నుండి ఆగిపోమని మనని హెచ్చరిస్తూ ఉంటాడు. అలాగే ఈ రంజాన్ లో అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా తరపు నుండి అల్లాహ్ యొక్క కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి కరుణ దయానుగ్రహాలు అనేవి అల్హమ్దులిల్లా కోకొల్లలుగా అల్హమ్దులిల్లా మనపై కురవడం జరుగుతుంది. సో ఈ విధంగా అల్హమ్దులిల్లా ఈ హదీస్ లో అనేక ఘనతలు మనకు తెలియజేయడం జరిగింది. ఇక మిగతా ఘనతల గురించి మనం చూసుకున్నట్లయితే అల్హమ్దులిల్లా ఈ యొక్క మాసంలో అల్లాహ్ తాలా మనకి ఒక గొప్ప రేయి లైలతుల్ ఖద్ర్ని అల్హమ్దులిల్లా మనకు అనుగ్రహించడం జరుగుతుంది. దీని గురించి ప్రత్యేకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ప్రత్యేకమైన ఒక సూరాని అవతరింపజేయడం జరిగింది. అల్లాహ్ తాలా అంటున్నాడు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఈ యొక్క ఆయత్లో అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ కు సంబంధించిన దీని యొక్క ఘనత గురించి, దీని ప్రాముఖ్యత, దీనికి గల శ్రేష్టతను గురించి తెలియజేయడం జరిగింది. లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్ అంటే 1000 మాసాలు చేసే ఏదైతే ఆరాధన ఉంటుందో దానికంటే కూడా ఎంతో ఉత్తమమైనది ఈ రోజు అంటే ఈ లైలతుల్ ఖద్ర్న మనం ఏంటంటే ఆరాధన చేయడము చాలా ఉత్తమము, దానికంటే ఎక్కువగా మనకి పుణ్యం ప్రాప్తిస్తుంది అని మనకు ఇందులో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఒక హదీసులో అల్హమ్దులిల్లా మనకు మరొక హదీస్లో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది ఏమిటి అంటే ఈ యొక్క పై ఆయత్లో తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ అంటే ఈ యొక్క లైలతుల్ ఖద్ర్కు చాలా ప్రత్యేకతలు, చాలా ప్రాధాన్యతలు, ఘనతలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే ఆ రోజున జిబ్రీల్ అలైహిస్సలాతు వస్సలాం తన ఇతర దూతలు అంటే ఇతర ఫరిష్తాలు దైవదూతలు ఎవరైతే ఉంటారో వారందరితో ఏంటంటే భూమిపైకి వచ్చేసి ఉంటారు. అయితే హదీస్ లో మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ఆ లైలతుల్ ఖద్ర్ రోజున భూలోకం పూర్తిగా ఏంటంటే దైవదూతలతో నిండి కిక్కిరిసిపోయి ఉంటుంది. ఎంతగా కిక్కిరిసిపోయి ఉంటుంది అంటే ఏ విధంగానైతే భూలోకంలో కంకరాలు ఉన్నాయో, చిన్న చిన్న రేణువులు ఉన్నాయో ఆ విధంగా ఈ భూలోకం పూర్తిగా ఈ యొక్క దైవదూతలతో నిండిపోయి ఉంటుంది ఆ లైలతుల్ ఖద్ర్ రోజున. అయితే ఈ యొక్క ఘనత అనేది అల్హమ్దులిల్లా చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరూ కూడా రంజాన్ మాసంలో అనేక ఆరాధన చేయడము మరియు చివరి దశకం అల్హమ్దులిల్లా ఆఖరి దశకం మనం పొందినప్పుడు ఈ యొక్క ఆఖరి దశకంలో షెబే ఖద్ర్ అంటే ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ ఏదైతే ఉందో ఈ లైలతుల్ ఖద్ర్ను వెతుకుతూ ఈ యొక్క లైలతుల్ ఖద్ర్ను పొందడానికి అనేక రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ అనేక రకాలుగా ఆరాధనలు చేస్తూ ఉండాలి. ఇక చివరగా చాలా అల్హమ్దులిల్లా ఘనతలు ఇందులో ఉన్నాయి. ఇక చివరగా మనం చూసుకున్నట్లయితే రంజానులో అల్హమ్దులిల్లా ఒకవేళ ఎవరైనా ఉమ్రా చేయగలిగినట్లయితే వారికి చాలా పెద్ద అల్హమ్దులిల్లా ఘనత, చాలా పెద్ద విశిష్టత, ప్రాముఖ్యత అల్హమ్దులిల్లా
హదీస్ లో తెలియజేయడం జరిగింది. అదేమిటి అంటే ఒకానొక హదీస్ లో మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సహాబియాకి హితబోధ చేస్తూ అన్నారు. ఏమన్నారంటే ఫఇదా జా రమజాన్ ఫఅతమిరి, రమజాన్ వచ్చినప్పుడు రంజాన్ లో ఉమ్రా చెయ్యి, ఫఇన్న ఉమ్రత ఫీహి తఅదిల్ హజ్జ, నువ్వు గనక రమజాన్ లో ఉమ్రా చేసినట్లయితే అది హజ్ చేయడానికి సమానము, అది హజ్ యొక్క పుణ్యం ఏదైతే ఉంటుందో దానికి సమానమైన పుణ్యాన్ని నీవు పొందుతావు. మరొక హదీస్ లో ఏమన్నారంటే హజ్జతన్ మఈ, నేను నాతో పాటు హజ్ చేసినంత పుణ్యము నీకు లభిస్తుంది అని ప్రవక్త చెప్పడం జరిగింది. ఇక చివరగా మనం చూసుకుంటే అల్హమ్దుల్లా రంజాను మాసము దువాల మాసము. ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ తరపున నుండి వచ్చే శుభాలు కారుణ్యాలు వాటిని పొందడం కోసము ఆరాధనలో నిమగ్నమైపోయి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఉదయము సాయంత్రము రాత్రుల్లో అల్హమ్దులిల్లా అనేక రకాలైన దువాలు చేస్తూ ఉంటారు. అయితే మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్ లో ఏమని అన్నారంటే ఇన్నా లిల్లాహి వ తఖా ఫీ కుల్లి యౌమిన్ వ లైలతిన్ లికుల్లి అబ్దిన్ మిన్హుం దఅవతున్ ముస్తజాబతున్. ఏమంటున్నారు? ప్రతి పగలు ప్రతి రాత్రి అల్లాహ్ తరపు నుండి నరక విముక్తి లభిస్తూ ఉంటుంది. లికుల్లి అబ్దిన్, ప్రతి దాసుడి యొక్క దుఆని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. కనుక మహాశైలారా, మిత్రులారా, సోదరిమణులారా, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ రంజాను మాసాన్ని అల్హమ్దులిల్లా ఇవ్వనున్నాడు. మనం రంజాను మాసానికి దగ్గరగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ రంజాను మాసము పొందాలని దువా చేయండి. ఏవైతే ఘనతలు నేను మీకు తెలియజేశానో ఇవి చాలా కొన్ని విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేయడం జరిగింది. మీరు ఖురాన్ హదీసులు చదివినట్లయితే చాలా ఘనతలు, చాలా మహోన్నతలు, ఔన్నత్యాలు, విశిష్టతలు మనకేంటంటే అల్హమ్దులిల్లా లభిస్తాయి. హదీసులలో మీరు మరిన్ని విషయాల గురించి మీరు చదివి మన యొక్క ఏదైతే ఒక ఈమాన్ ఉందో, ఏదైతే ఒక విశ్వాసం ఉందో దీన్ని రెట్టింపు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. చివరగా మిత్రులారా, సహోదరులారా, ఈ యొక్క రంజాను మాసము అనేది పరలోకానికి సద్ది మూటను సిద్ధం చేసుకునే మాసము, మనం పాపాల బరువును దించుకునే మాసము. అందుచేత మన యొక్క సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నఫిల్ ఆరాధనలు, ఖురాన్ పారాయణము, దైవ స్మరణలో అత్యంత ఎక్కువగా ఏంటంటే మన సమయాన్ని వెచ్చించడానికి, సమయాన్ని గడపడానికి మనము ప్రయత్నం చేయాలి. అయితే ఈ రోజున ఈ యొక్క అంశం పెట్టడానికి గల కారణం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే, ఒక నిమిషం ఆలోచించినట్లయితే, ఈ యొక్క రంజాను మాసపు ఘనతలు మనం తెలుసుకొని రాబోయే రంజాన్ ఏదైతే మన అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి వస్తుందో, మనం రంజాన్ లోకి ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈ మహోన్నతలు, ఈ యొక్క ఘనతలు, ఈ యొక్క విశిష్టతలు, ప్రత్యేకతలు తెలుసుకొని మన ఆత్మ పరిశీలన మొట్టమొదటిగా చేసుకోవాలి. మనము ఇప్పటి వరకు ఎలాంటి జీవనాన్ని గడిపాము, మనము ఏ మరుపాటిలో జీవనాన్ని గడిపాము, శైతాను దారిలో ఎలా మనము భ్రష్టు పడిపోయాము, అల్లాహ్ యొక్క మార్గానికి ఎలా దూరం పడిపోయాము. కనుక ఇవన్నీ గుర్తించి, మనలోని లోపాలను గుర్తించి, ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మని పరిశుద్ధి చేసుకోవడానికి మనము సంకల్పం చేసుకోవాలి. ఈ యొక్క రంజాను మాసపు అల్హమ్దులిల్లా ఈ ఘనతలను, ప్రత్యేకతలను మనం విని, ఈ రంజాను మాసపు యొక్క ప్రత్యేకతలను తెలుసుకొని ఆ రంజాను మాసాన్ని తగిన రీతిలో గౌరవించి, అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రకటించాడు అనేక అసంఖ్యాక శుభాలను, కారుణ్యాలను, దయానుగ్రహాలను అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపింపజేస్తున్నాడు. వీటన్నింటినీ మనము తీసుకోవడానికి సంసిద్ధమై ఉండాలి. ఇక చివరగా నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా రంజాన్ యొక్క ఔన్నత్యాలు, గొప్పతనాలు గుర్తించి ఆత్మ సమీక్ష చేసుకుంటూ ఆత్మశుద్ధి చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరికీ పవిత్రమైన రంజాను మాసము పవిత్రమైన రంజాను మాసము పొందే అవకాశము ఇవ్వుగాక. ఈ రంజాను మాసము ద్వారా ఇహపర లోకాలలో సాఫల్యాలు పొంది స్వర్గానికి అర్హత సాధించే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆరాధన చేసే సౌభాగ్యాన్ని అందించాక. ఆమీన్. బారకల్లాహు ఫీకుం. మష్కూర్. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. وعليكم السلام ورحمة الله وبركاته. ما شاء الله تبارك الله جزاكم الله خير كتب الله أجركم. జిలానీ భాయ్ విన్నట్టున్నారు. జజాకుముల్లాహ్ ఖైర్. అల్లాహ్ బారిక్ ఫీకుం. ప్రియ విద్యార్థులారా, మీ దగ్గర ఏదైనా ప్రశ్న ఉందా? ఉంటే అల్హమ్దులిల్లా కొన్ని నిమిషాలు తీసుకోవడం జరుగుతుంది. లేదా మన షేఖ్ రఫీక్ ఉమరీ హఫిదహుల్లా ఏదైతే ప్రసంగించారో
షేక్ గారి ప్రసంగంలో నుండి ఏదైనా అర్థం కాని విషయం ఉంటే అడగవచ్చును, షేక్ గారు జవాబిస్తారు. ఎవరికైతే ప్రశ్న అడగాల్సి ఉన్నదో ఒకసారి వారు ఎలక్ట్రానిక్ హ్యాండ్ రేజ్ చేయగలరు. మాషాల్లా తబారకల్లా. బహుశా ఎవరి వద్ద ఏ సందేహాలు లేనట్లున్నాయి షేక్. అయితే సెలవు తీసుకుందామా? మరి మష్కూర్ షేక్, చివరిగా నేను ఒక జజాకల్లాహ్ ఖైర్. ప్రకటన చేయాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి అందరూ కూడా. ఇన్షాల్లా రేపటి నుండి తఫ్సీర్ క్లాస్ మరింత పెద్దగా అక్షరాలు కనబడే విధంగా మీకు చూపిస్తూ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అల్లా దానికి సంబంధించిన అన్ని రకాల సులభతరాలు ప్రసాదించుగాక. రెండో ప్రకటన, దుఆ బుర్హాన్ జామీ గారి ద్వారా ఏదైతే విన్నారో, రేపు కూడా ఇంకా తర్వాత రోజుల్లో వింటారో, ఈ దుఆకు సంబంధించిన ఒక మంచి ఇమేజ్ ఇన్షాల్లా త్వరగా పంపడం జరుగుతుంది మీకు. అయితే మీరు ఈ దుఆ కంఠస్థం చేసుకోండి. మరియు మా గ్రూపులో ఉన్నవారు ఆ ఇమేజ్లో కింద ఒక నంబర్ ఇవ్వబడినది, మీరు దుఆ కంఠస్థం చేసుకొని వారికి వినిపించాలి. మీరు వినిపించారంటే మీ యొక్క పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. మరియు రమదాన్ చివరిలో టాప్ విన్నర్స్ బహుమతులు పొందేటువంటి అదృష్టవంతుల జాబితా ఏదైతే వస్తుందో, చీటీ వేసి ఖురా వేసి అందులో అల్లాహ్ యొక్క దయతో మీ పేరు కూడా రావచ్చును. కనుక దుఆల కంఠస్థం విషయంలో మీరు వెనుక ఉండకండి. రమదాన్కు మరియు దుఆలకు కూడా ప్రత్యేక సంబంధం ఉన్నది. జజాకుముల్లాహు ఖైరా, బారకల్లాహు ఫీకుం. మీరు ఇంకా ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే, మీరు ఏదైనా ప్రత్యేక విషయం మాట్లాడాలనుకుంటే ఇక్కడ నంబర్ పొందుపరచడం జరుగుతుంది చాట్ బాక్స్లో, ఒకసారి చూసుకోండి. ఈ నంబర్కి మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి. వాట్సాప్ చేయవచ్చును ఎప్పుడైనా కానీ. जी शेख, कुछ कहना चाहेंगे शेख आप? జీ నా షేక్, శుక్రాన్, జజాకల్లాహ్ ఖైర్. वैयाक, ఆ, अल्लाह यबारिक फीक। ఈ जी शेख। ఈ అవకాశాన్ని కల్పించారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహపర లోకాల్లో మీకు సాఫల్యాలను आमीन, ప్రసాదించాలని बारक దుఆ अल्लाह फीक, చేస్తున్నాను. बारक अल्लाह फीकुम। జజాకల్లాహ్ ఖైర్. हम आपके मशकूर हैं शेख, जज़ाकुमुल्लाह खैर, अल्लाह यजअल फी मीज़ान हसनातिकुम, बारक अल्लाह फीकुम, कतबल्लाहु अजरकुम जमीअन। అల్లాహ్ తఆలా మీ అందరికీ కూడా ఇహపరాల్లో మేలు ప్రసాదించుగాక. రేపటి రోజు మరింత ఎక్కువ సంఖ్యలో మీకు తెలిసిన వారిని కూడా హాజరుపరిచే ప్రయత్నం చేయండి. సభ సమాప్త దుఆ చదువుకోండి. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.